కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతోటి జనగామలో వృద్ధాశ్రమం నెలకొల్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఇక్కడ ఎందుకు పెట్టాలనిపించింది? ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆలోచన? ఇది నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మా రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తే సొసైటీకి సందర్శించడం జరిగింది. ఆ రోజు వాళ్ళు 22,000 మంది మహిళలు మీ సొసైటీలో సభ్యులం ఉన్నాము. మా ఒంటరి మహిళ పేద మహిళలకు ఏదైనా వృద్ధాశ్రమం అడిగిండ్రు. అప్పుడు వాళ్ళకున్న ల్యాండ్స్ కట్టియమంటే నేను అప్పుడు మా అమ్మ గుర్తొచ్చి మా అమ్మ పేరు మీద కట్టిస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయిన తర్వాత కూడా 2016-17లో వచ్చి అప్పటికి నేను ఎమ్మెల్సీగా ఉండే నల్గొండలో. వాళ్ళు నేను ఇచ్చిన మాట ప్రకారం కట్టిస్తా అని చెప్పి ఆ తర్వాత ఇది దాదాపు 3 కోట్లు అనుకున్నాం, కానీ దాదాపు 14-15 కోట్ల రూపాయలతోటి దీన్ని 3 ఎకరాల్లో 150 మంది మహిళల కోసం నిర్మించడం జరిగింది. సో అంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇద్దరు కూడా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఆ ఏరియాలో ఒక కింగ్ లాగా చెప్పుకుంటారు జనాలంతా కూడా. అక్కడ కూడా నెలకొల్పాలని అలాంటి ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? తప్పకుండా. ఆల్రెడీ మా సోదరుడు వెంకటరెడ్డి గారు అక్కడ నల్గొండలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తన కుమారుడు కోమటిరెడ్డి ప్రదీప్ రెడ్డి పేరు మీద బ్రహ్మాండంగా ఒక నిర్మాణం చేసిండు. ఈ మా కుటుంబం నుంచి ఇది 2వ నిర్మాణం. ఈ వృద్ధాశ్రమం అది స్టూడెంట్స్ కోసం చేసిన మేము ప్రోగ్రాము. ఇది మా మదర్ పేరు మీద చేసిన ప్రోగ్రామ్. ఎక్కడైనా సరే మా బ్రదర్స్ ఇద్దరం ఎక్కడున్నా సరే ఈ ప్రజల కోసము రాజకీయాల అతీతంగా ప్రభుత్వ పరంగా కాక మా సొంత డబ్బుతోటి మేము ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడే మీరు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మ పేరు తలుసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తానని చెప్పేసి భావోద్వేగానికి లోనయ్యారు. ఏమనిపిస్తుంది? నిజంగా మా అమ్మ గుర్తొస్తుంది. ఆమె చిన్నప్పుడు ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసింది. నాకు మా అమ్మ చాలా అంటే చాలా మా కోసం కష్టపడ్డది. ఆమె ఆఖరి దశలో చాలా బాధపడ్డది. ఆమె పెరాలసిస్ వచ్చి 4 years బెడ్ రిటర్న్ అయింది. అందుకనే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా మా అమ్మ అటువంటి తల్లులకు ఎవ్వరికి కూడా కష్టం రాకూడదు పేదరికంలో అని చెప్పేసి, పేదరికంలో ఎవరిని చూసినా పెద్ద మనిషిని చూసినా మా తల్లిలాగా గుర్తొస్తారు. కాబట్టి ఆ పేదల కోసం అని చెప్పి వృద్ధాశ్రమం నిర్మించడం జరిగింది. మనతో మాట్లాడడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడగదాం. చెప్పండి మేడం, అంటే మీకు ఇంత పెద్ద కార్యక్రమం పూనుకున్నారు, సక్సెస్ఫుల్గా నిర్వహించారు, ఏమనిపిస్తుంది? చాలా ఈరోజు చెప్పాలంటే సంతోషకరమైన దినము. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాము. ఈ మహిళా వృద్ధాశ్రమం అనేది మేము ఒక అదృష్టంలాగా భావిస్తున్నాం. ఇలాంటిది నిర్మించడానికి భగవంతుడు ఇచ్చిన మాకు ఈ శక్తి, ఆయన ఇచ్చిన అవకాశానికి మేము ఎల్లప్పుడూ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో అంటే మీ అత్తమ్మ సుశీలమ్మ గారు ఉన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నారు? మా అత్తమ్మ చెప్పాలంటే ఆమె ఒక దేవత. ఆమె లాస్ట్ 4 months సఫర్ అయిందంటే ఆమెను చూస్తుంటే చాలా బాధ అనిపించేది. అందు గురించి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి రుద్రమాదేవి మహిళా సొసైటీ సభ్యులందరూ వచ్చి ఇట్లా మాకు ఒక ల్యాండ్ ఉంది, మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేయాలి, వృద్ధ మహిళలకు ఒక ఆశ్రమం కట్టిస్తారా అని చెప్పి అడగడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు నేను అనుకొని మా అత్తమ్మని చూసిన మేము 9 మంది సంతానం ఉన్న తల్లికే ఈరోజు మనందరం ఇంత చూసుకుంటే ఇంత బాధపడింది. ఆమె ఇట్లా పిల్లలు లేని వాళ్ళు, ఎంతోమంది పిల్లలు ఉండి కూడా దూరంగా ఉండి చూసుకోలేని వాళ్ళకు చాలా వరకు మహిళలు ఉంటారు. వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలంటే మనం తప్పకుండా వీళ్ళు అడిగింది చేయాలని చెప్పి మేము మంచి సంకల్పంతో ముందుకు వచ్చినాము. భగవంతుని ఆశీస్సులతో అంత బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సో రేపు ఒక మంచి శుభదినం, మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలకు ఏం చెప్తారు? అందరి మహిళలకు నా నుండి చెప్పేది ఒక్కటే, ఎవరైనా తల్లి అనే ఆడపడుచును తప్పకుండా అందరూ తల్లిలాగా చూసుకోవాలి, బాగా ఉండాలి తప్పకుండా అని చెప్పి ప్రతి ఒక్కరిని నాదే కోరుకుంటున్నాను ఈరోజు. సో చూడొచ్చు, ఏదైతే వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు పూజా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమం ప్రారంభించుకున్నారు. ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది రాష్ట్రంలోనే పెద్ద వృద్ధాశ్రమంగా నెలకొంది. దీనికి సంబంధించి చూడొచ్చు, ఏదైతే పూర్తిగా మనం చూడొచ్చు కోమటిరెడ్డి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా కూడా మనకు కనబడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా తన తల్లి సుశీలమ్మ పేరు మీద నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లి తన కోసం, తన కుటుంబం కోసం చాలా కష్టపడ్డది. అలాంటి కష్టం ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద
వృద్ధాశ్రమం మా అమ్మ పేరు మీద నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంత పెద్ద కార్యక్రమానికి పూనుకున్నాను. మా ఏదైతే సతీమణి లక్ష్మి కూడా సహకారం ఉంది ఇందులో. చాలా అద్భుతంగా తను ఇక్కడ దగ్గరుండి ఈ వృద్ధాశ్రమం పనులని కూడా దగ్గరుండి చూసుకుంది. సో ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకోవచ్చు, ఏదైతే దాదాపు ఈ జనగామలోనే కాదు, ఏదైతే నల్గొండ అలాగే మునుగోడు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక కాలేజీని కూడా నిర్మించడం జరిగింది. అంటే సేవలు చేయడం కేవలం రాజకీయాల్లో ఉండడమే కాదు, సేవలు చేస్తున్నాము. అదేవిధంగా దానికి తగ్గట్టు కూడా జనాలు ఏదైతే మమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాము. మేము సొంతంగా కష్టపడ్డాము, కష్టపడి సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడతాము. అలాగే ప్రజల క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు.